హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చికారంతో కరకరలాడే చెక్కలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి చెక్కలు చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. ఈ కరకరలాడే చెక్కల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే ఒక 20 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీనెస్ కోసం ఓన్లీ పచ్చిమిర్చే వేసుకుంటున్నానండి. కొంతమంది కారంతో కూడా చేసుకుంటారు. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. దీన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. ఇది ఒక 1/2 కేజీ ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే దీనిలోనే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. చెక్కల్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. చెక్కలు గుల్లగా రావడం కోసం నేను వెన్నపూస తీసుకుంటున్నాను. ఇది ఒక 80 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీరు బటర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నపూసని పిండికి బాగా పట్టించాలి. మీ దగ్గర వెన్నపూస కానీ బటర్ కానీ లేదనుకుంటే కొంచెం కాచిన నూనె వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మీకు చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు పిండిలో ఉప్పు అలాగే స్పైసీనెస్ సరిపోయిందిలా చెక్ చేసుకోవాలంటే ఇలా కొంచెం పిండిలో ఫస్ట్ వాటర్ కలుపుకొని చిన్న ముద్దలాగా చేసుకోండి. ఇది టేస్ట్ చూసుకొని మీకు సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసుకోవడానికి పిండి కలుపుకున్నట్లయితే ఫస్ట్ ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఒత్తి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సినంత కొంచెం పిండి పక్క తీసుకొని దానిలో వాటర్ కలుపుకొని ఇలా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం పిండి చేసుకుంటే చెక్కలు బాగా వస్తాయి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు చెక్కల్ని పూరీ ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. పూరీ ప్రెస్ లేకపోయినా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పూరీ ప్రెస్లో చేసుకున్నట్టయితే మరీ రౌండ్గా ఉండేలాగా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా తుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్కలు చేసుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు పెట్టుకోవాలి. పైన మళ్ళీ ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకొని ఇలా మ్యాషర్తో కానీ లేదా ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్తో కానీ గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి. లేదంటే ఏదైనా ఒక తడి క్లాత్ మీద మీరు చేత్తో అయినా పల్చగా చెక్కలు ఒత్తుకోవచ్చు. ఇలా అయితే మీకు ఫాస్ట్గా త్వరగా అయిపోతాయి. ఇంకోటి పూరీ ప్రెస్లో ఇలా పాలిథిన్ కవర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒకేసారి 2 చెక్కలు పెట్టుకొని ఒత్తుకున్నా కానీ త్వరగా అయిపోతాయి. ఇలా పల్చగా చెక్కల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లో కానీ లేదా ఏదైనా ఒక పేపర్ మీద కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఆయిల్కి సరిపడని వేసుకోవాలి. మరి ఎక్కువ చెక్కలు వేసేసినా కానీ సరిగ్గా కాలవు, మెత్తమెత్తగా వస్తాయి. ఇలా చెక్కలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ చెక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చెక్కలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో అంతా బబుల్స్ తగ్గిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసివేసుకోవాలి. ఇలాగే మిగిలిన చెక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.